హౌస్లో నచ్చిన సోహెల్ బయటకు వచ్చాక ఎందుకు అదే నాకు నెగిటివ్ అర్థమవుతున్నాడు అవుతున్నాడు ప్రతి నాకు అదే అర్థమైతలేదు అంటన్నా అదే చెప్తున్నా నాకు ఇంతవరకు అదే అర్థమైతలేదు. నేను ఇప్పటికి కూడా స్టాండ్ అవున్ అయ్యి ఉంటా. నేను మా అల్లా మీద ఒకటే చెప్తున్నా ఈ మాట. నాకు మహబూబ్ గాడు ఇట్లా హింట్ చూపించింది కూడా నాకు తెలియదు. నేను ఇప్పటిదాకా కూడా అదే హాంట్ అవుతూ ఉంటుంది. ఎవరెవరో మెసేజ్లు పెడతా ఉంటారు. సో నాకు తెలియదు అది నాకు తెలియదు, నిజంగా తెలియదు. సో ఇదొకటి. సెకండ్ తెలిసిందంటే తెలుసా అని చెప్తా. ఓకే కప్పు చేయించుకుంటా అనేది దట్ వాజ్ మై మిస్టేక్. ఐ రియల్లీ యాక్సెప్ట్ దట్. డెఫినెట్లీ అది ఆ టైంలో ఎందుకు హై అయిపోయినా, ఎందుకు అట్లా మాట్లాడినా నాకు తెలియదు. సో నిజంగా అది మాత్రం నా తప్పది. అది నేను తప్పని నేను ఇప్పటికి కూడా ఒప్పుకుంటా. అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. ఓకే అది నేను ఒప్పుకుంటా. కానీ మిగతా అన్ని మాట్లాడింది మాత్రం నేను తప్పు అని చెప్పేసి నేను అనను, 100% అనను. అండ్ నేను ఈరోజు అడగడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ప్రతి ఒక్కరి కంటెంట్ ఉన్న సినిమాల్ని మేము హిట్ చేస్తున్నాం. హనుమాన్ కానీ, బలగం కానీ, డీజే టిల్లు కానీ, జాతిరత్నాలు కానీ ఇవన్నీ చేస్తున్నారన్న భయ్య. దీని వెనకాల చాలా పబ్లిసిటీ ఉంది, పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారు. నువ్వు హిట్ అయిన సినిమాలు చెప్పు. ఈవెన్ హనుమాన్ చాలా ప్రాబ్లమ్స్ జరిగినాయి కదా బ్రో. ప్రాబ్లమ్స్ జరిగినాయి కాదని కదా, పబ్లిసిటీ అయింది కదా అంటున్నా నేను. పోస్టర్స్ పడ్డాయా, హోర్డింగ్స్ పడ్డాయా హనుమాన్ సినిమాకి? కంటెంట్ బాగుంది, 100% కంటెంట్ బాగుంటే జనాలు ఇప్పటికి కూడా ఎంకరేజ్ చేస్తారు, మోటివేట్ చేస్తారు, డెఫినెట్లీ ముందుకు వస్తారు. అది నేను యాక్సెప్ట్ చేస్తా. కానీ నేను ఎందుకు చేశానంటే, నా దగ్గర పబ్లిసిటీకి పైసలు లేవు, మీ దాకా నేను రీచ్ అవ్వలేకపోతున్నాను. ఇప్పుడు హనుమాన్ సినిమా చేసినంత పబ్లిసిటీ నేను చేయలేదు. నా సినిమా ఇప్పుడు కూడా నాకు ఊర్లల్లో, రూరల్ ఏరియాస్లో తెలియదు నా సినిమా. ఇప్పుడు హనుమాన్ సినిమా కాంట్రవర్సీ అయ్యో, లేకపోతే థియేటర్స్ దొరకగా కాంట్రవర్సీ అయ్యి, ప్లస్ బయట హోర్డింగ్స్ పడ్డాయి, పబ్లిసిటీ చేసారు, ఎక్కడ చూసినా అయోధ్య ఇష్యూ, అన్ని సినిమాలు తో పాటు ఇది వచ్చింది కాబట్టి దాని మీద ఫోకస్ వెళ్ళింది. బట్ ఇప్పుడు అంత పబ్లిసిటీ నా సినిమాకి లేదు, నేను చేయలేకపోతున్నా అది ఇది అని చెప్పేసి నేను, నా దగ్గర పైసలు లేవు పబ్లిసిటీకి, నా దగ్గర ఇంతే ఉన్నాయి. నీకు క్వశ్చన్ తెలుసా, పైరసీ వస్తే ప్రొడ్యూసర్ పరిస్థితి, పైరసీ కోసం ఆపడానికి కూడా, పైరసీ ఆపడానికి 1 month ఏదో ఉంటుంది. ఆ 1 monthకి కూడా 1,50,000 ప్లస్ ట్యాక్స్ కట్టాలి ఆ పైరసీ వస్తుంటే డిలీట్ చేయడానికి. అలాంటి సిచ్యువేషన్ ప్రొడ్యూసర్ది. అండ్ సినిమా రిలీజ్ చేయాలంటే క్యూబ్స్ కట్టుకోవాలి అది. కానీ నా క్యూబ్స్ నాకేందంటే క్యూబ్స్ పట్టుకోవడానికి కూడా నాకు లేదు. అంటే ఏలూరు విజయ్ డిస్ట్రిబ్యూటర్, ఏలూరు విజయ్ గారు నా కష్టం చూసి, సినిమా కొంచెం చూసి ఆయనకు నచ్చి, ఆయన ఉషా ఫిలిమ్స్, ఉషా బాలకృష్ణ గారు వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు ఆంధ్రాలో. దిల్ రాజు గారు నైజాంలో వెళ్ళి, సిరీస్ గారితో, దిల్ రాజు గారితో వెళ్ళి అడిగా, సార్ నాకు థియేటర్స్ కావాలి సార్, నా దగ్గర డబ్బులు లేవు, ఇది పరిస్థితి నాది అని అంటే, వాళ్ళు పాపం నాకు షేరింగ్లో నాకు థియేటర్స్ మాట్లాడారు. సీడెడ్ కూడా ఒక డిస్ట్రిబ్యూటర్, ఆయన థియేటర్స్ ఆయన చూసుకుంటున్నారు. ఇట్లా ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తున్నారు నాకు. సో నేను ఏదైనా కూడా ఇక్కడ, ఈవెన్ నా దగ్గర పైసలు లేనప్పుడు నీకు తెలియంది ఏమున్నది, పండుగాడు నా కోసం, నువ్వు పండు ఇద్దరు కలిసే ఫైనాన్షియర్ దగ్గరికి వెళ్ళి సోహెల్కి ఇట్లా ఫైనాన్స్ కావాలి అని చెప్పేసి ఆ రోజు వైట్ మ్యాంగోలో కూర్చొని అడిగినప్పుడు, సోహెల్ లాస్ట్ 2 సినిమాలు ఆడలేదు, సో మేము ఫైనాన్స్ ఇయ్యమని చెప్పేసి అన్నారు. అప్పుడు ఎంత పెయిన్ అనుభవించిందో నీకు తెలుసు, ఎంత తిరిగినో అప్పుడు తెలుసు. చాలా మందితో మాట్లాడాము ఫోన్. అప్పుడు ఈడు దిగిండు పండుగాడు, నీ అమ్మ వాళ్ళ వీళ్ళని అడుగుడు ఏం సోహెల్, టెన్షన్ పడకు అని చెప్పేసి వాడు ముందుకు వచ్చి సో అండ్ సో అమౌంట్ ఇచ్చిండు, నువ్వు పరిచయం చేసినావు, వాళ్ళని పరిచయం చేసినావు. సో ఇంత నా కష్టం అంతా చూసినావు నువ్వు, ఇంత కష్టపడి చేస్తున్నప్పుడు మంచి సినిమా పండుగాడు చూసిండు, నీకు ఫోన్ చేసిండు. పండుగాడు సినిమా గురించి ఏమన్నాడు, ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది సరిపోయింది అన్నాడు. చూసిన ఫస్ట్ హాఫ్ ఒకటే కదా ఆయన, అదే ఫస్ట్ సెకండ్ హాఫ్ కూడా చూసాడు, సెకండ్ హాఫ్ చూసిండారు. సో వాడు నీకు ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత నీకు ఫోన్ చేసాడు. సెకండ్ హాఫ్ అయిపోయిన తర్వాత నీకు చేయలే. సో సెకండ్ హాఫ్ అయిపోయిన తర్వాత మేము బయటికి పోతాం, ఫుల్ వాళ్ళ డాడీ కానీ మనోడు కానీ ఫుల్ ఖుషి అయిపోయారు. ఆయనకి యాక్చువల్ నిద్ర వస్తుంది, ఇది కూడా చెప్పిండు, నిద్ర వస్తున్నా కూడా పిలిచిన, నిద్ర మొత్తం పోయింది ఆడిది. నేను నిద్రపోదామని వచ్చిన, థియేటర్లో చాలా పిలుస్తున్నాడు కానీ ఫోర్స్ఫుల్గా వచ్చినా, కానీ సినిమా చూస్తుంటే నాకు మొత్తం నిద్ర అంతా పోయింది అన్నాడు గుట్కట్ బాలరాజు చూస్తున్నప్పుడు. సో అలాంటి సినిమా ఇప్పుడు జనాల వరకు తీసుకెళ్ళాలంటే ఏం చేయాలి, నాకేం అర్థమైతలేదు. ఇప్పుడు మనిషి ప్రాబ్లంలో ఉన్నప్పుడు గోకి గీకి అన్నీ తీసి పెట్టేసి, నేను కానీ పాషాభాయ్ మెయిన్ ప్రొడ్యూసర్, నీకు తెలుసు ఎంత మంచోడు ఆయన, నీకు తెలియదు ఏమున్నది. అట్లాంటి సింపుల్ పర్సన్ ఆయన కూడా అక్కడ ఇక్కడ అప్పు చప్పు చేసేసి డబ్బులు తీసుకొచ్చి పెట్టి, ఈరోజు సినిమా బయటికి వచ్చిన తర్వాత మాకు మెయిన్ ప్రాబ్లం ఏమవుతుందంటే, మాలాంటి సినిమాలకి పబ్లిసిటీ పైసలు లేనప్పుడు
మార్నింగ్ షో కంపల్సరీ ఓపెనింగ్స్ రావాలి, ఫస్ట్ డే కంపల్సరీ ఓపెనింగ్స్ రావాలి. ఇప్పుడు నువ్వు ఇందాక అన్నావు మంచి టాక్ వస్తే అందరు చూస్తారు అని, కానీ మంచి టాక్ వచ్చేదాకా వెయిట్ అందరు అట్లా అదే మైండ్ సెట్తో ఉంటే థియేటర్లో ఒక 10 మంది వెళ్తే వాడు షో వేయడు, షో వేయరు. థియేటర్లో 15 మంది వెళ్తే షో వేయరు. థియేటర్లో కనీసం 20-25 మంది వెళ్తే వాడు షో వేస్తారు. వాళ్ళు 25 మంది, నాకు కనీసం ఒక ఏరియా నుంచి 25 మంది పోకపోతే నా పరిస్థితి ఏంది అని చెప్పేసి ఆలోచించి నా సినిమా చూడండి, ఫస్ట్ మార్నింగ్ షో మీరు చూడండి, మీకు నచ్చితే 10 మందికి చెప్పురు అని చెప్పేసి నేను అడగడం జరిగింది. అందుకే అడుక్కున్నా నేను, అంతే. కానీ దాని కింద నెగిటివ్గా ఇష్టమైనట్టు కమెంట్లు అవి ఇవి చేస్తుంటే నిజంగా నాకు చాలా బాధ. నా అజయ్ మైసూర్ అని నా ఫ్రెండ్ ఉంటాడు ఆస్ట్రేలియాలో, ఆయన ఇండియా వచ్చిండే. ఆయన అంటాడు, సోహెల్ నాకే బాధ అనిపించింది, కింద అన్ని కమెంట్లు వస్తున్నాయి నెగిటివ్గా, ఎందుకు చేస్తున్నారు అసలు నాకు ఏం అర్థమైతే లేదు నీ మీద, అది ఇది అని అన్నాడు. నాకు తెలియదన్నా, నేను ఎవరిని మోసం చేయలే, ఎవరిని ఏం చేయలే. నేను ఇప్పటికీ లైక్ ఎవ్వరికి ఏది ఉన్నా కూడా నీకు తెలియదు ఏమున్నది, చేస్తూ వెళ్తూ ఉంటా ఏదో ఉన్న దాంట్లో. సో ఇలాంటి టైంలో ఎందుకు నన్ను ఇంతలా ఇది చేస్తున్నారని అది కూడా బాధపడుతూ ఉంటా లోపల. కానీ ఆ బాధపడినప్పుడే నేను లైవ్కి వెళ్తా, ఇన్స్టా లైవ్, లైక్ అందరితో షేర్ చేసుకుంటా. సో మనిషి బతికున్నప్పుడే వాడి వాల్యూ తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఆ బతికున్నప్పుడు వాడి సమస్యలు వాడు స్టేజ్ మీద ఎవ్వరు చెప్పుకోరు. ఏ హీరో నీకు అరే ఏమనుకుంటున్నా ఇజ్జత్ పోతుందేమో, ఐ షుడ్ షో దట్ యాటిట్యూడ్, కొంచెం ఇట్లుండాలి అని. నాకు అట్లా లేను నేను. నాకు అనిపించింది నేను చెప్పిన, నాకు అనిపించింది నేను చెప్పేసిన. నేను ఎందుకు చెప్పిన, బిగ్ బాస్ ద్వారా నేను చాలామంది ఇంటికి దగ్గరైనా, నేను వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ ఒక బ్రదర్ లాగా, ఒక కొడుకు లాగా, ఒక ఫ్రెండ్ లాగా, అరే మనోడు అని చెప్పేసి వాళ్ళ లెక్కనే ఉంటా కాబట్టి నేను దగ్గరైనా. వాళ్ళకి నా ప్రాబ్లం షేర్ చేసుకున్నా నేను స్టేజ్ మీద. దాన్ని కూడా సింపతి అని అదనేది అని చెప్పేసి అంటే నేను ఏం చేయాలి? నాది ఒక్క నిమిషం మీకు ఒకటి చూపిస్తా నేను. ఇది చూపించుకోవద్దు, బట్ ఆ రోజు నాకు ఎందుకో లైక్ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి నేను ఇదేనా అనమాట. ఇది ఎప్పటిది, ఇది వీడియో ఎప్పటిదో. ఇది handle this kind of situation actually it's not an easy thing to అంటే మన లైఫ్లో. సో ఇది ఏంటంటే బేసికల్లీ ఇవన్నీ నేనేదో సింపతి కోసం అదంతా కాదు. డెఫినెట్లీ ప్రతి ఒక్కరు డిప్రెషన్లోకి వెళ్తారు, ఈ ఫీల్డ్లో ప్రతి ఒక్కరు వెళ్తారు. బట్ కెమెరా ముందుకు వచ్చేసరికి ఏం లేదురా బాయ్ మా లైఫ్ కలర్ఫుల్గా ఉంది అని చెప్పేసి చెప్పుకుంటారు. బట్ నేనేందంటే ఇంకా చేదాటిపోయింది నాకు, ఫ్రాంక్లీ స్పీకింగ్. నాకు ఎందుకంటే ఈ సినిమా నాకు మార్నింగ్ షో ఫస్ట్ డే కొంచెం కలెక్షన్ వస్తేనే నా సినిమా నిలబడుతుంది. ఫస్ట్ డే నా సినిమా నడుస్తేనే నా సినిమా నిలబడుతుంది. సెకండ్ డే కొంచెం థియేటర్స్ పెరుగుతాయి. ఇప్పుడు నాకు లిమిటెడ్ థియేటర్స్ దొరుకుతాయి, కొత్తోడిని, పబ్లిసిటీ ఎక్కువ లేదు. కానీ మిస్టర్ ప్రెగ్నెంట్కి బిఫోర్ ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడికి ఓపెనింగ్స్ బాగానే వచ్చినాయి కదా బ్రో, అంటే థియేటర్స్ వైజ్ కానీ అదంతా పబ్లిసిటీ లేదు. అది కూడా మేము ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయలేదు బ్రో. మేము ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడికి దెర్ వాజ్ నో ప్రీ రిలీజ్ ఈవెంట్. ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగలేము. నాకు వెళ్ళిన తర్వాత లైక్ అట్లాస్ట్ రిజల్ట్ అనేది కంపల్సరీ ఓకే, కానీ పబ్లిసిటీ కూడా జరగలేదు. బట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్ ఓకే రిజల్ట్ లైక్ అంతగా అందలేదు అండ్ మనం అనుకున్నంత ఇదిగా రాలేదు. దట్ వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. సరే, ఇప్పుడు బూట్కట్ బాలరాజు చూస్తూ ఉంటే రొటీన్ సబ్జెక్ట్ ట్రైలర్ లాగానే ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ నేను ప్రతి సినిమా ఏది కొత్తగా ఉండదు, ప్రతి సినిమా కథ అక్కడే ఉంటుంది, కానీ ట్రీట్మెంట్ స్క్రీన్ ప్లే వేరు ఉంటుంది. నా సినిమా బూట్కట్ బాలరాజు అన్నీ కొత్తగానే కనిపిస్తాయి మీకు, సీన్స్ కానీ లేకపోతే పాటలు కానీ ఎవ్రీథింగ్ లైక్ మీరు ఎంజాయ్ చేస్తారు. అలాంటి సినిమా బూట్కట్ బాలరాజు. సరే, నేను డిఫరెంట్ సినిమా మిస్టర్ ప్రెగ్నెంట్ అని తీసిన, ఏం 10 కోట్లు సంపాదించిందా 20 కోట్లు సంపాదించిందా? మరి డిఫరెంట్ సినిమానే కదా, కంటెంట్ ఉన్న సినిమానే కదా అది కూడా. ఓటీటీలో చూసిన వాళ్ళందరూ చాలా బాగుంది, కనెక్ట్ అయినాం మేము, అది ఇది అని అన్నారు. నేను అదే అంటున్నా, అంటే ఒక్కటి ధనుష్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం అనుకున్నంత ఈజీ కాదు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. సరే, పిండం అని ఒక సినిమా వచ్చింది తెలుసా? విన్నావా నువ్వు ఆ సినిమా గురించి? విన్నా, చూడలేదు. పాజిటివ్ విన్నావా నెగిటివ్ విన్నావా సినిమా గురించి? బాగుందంట అని విన్నా నేను. బాగుందంట కాదు, బాగుంది సినిమా అని చెప్పి నేను కూడా విన్నా. విని వెళ్దామనే లోపు సినిమా థియేటర్లో లేదు. అవును,
ఈవెన్ మేము నేను సత్య పోదాం అనుకున్నారా అనుకున్నారా పిండం పోదాం అని పక్కా అనుకున్నారు కదా 100%. మరి మా కంటెంట్ ఉన్న సినిమానే కదా అది. సో వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. వెనకాల ఏం జరుగుతుంది అనేది మీకు తెలీదు. మీ దాకా సినిమా వస్తుంది, చిన్న సినిమాలు వస్తున్నాయి అంటే దాని వెనకాల పెద్ద కథలు ఉన్నాయి. పెద్ద ప్రొడ్యూసర్స్ ఉన్నారు. పబ్లిసిటీకి పైసలు ఉంటే వాళ్ళ దగ్గర పైసలు పెడతారు. ఇప్పుడు ఫిబ్రవరి 2కి ఇన్ని సినిమాలు రిలీజ్ ఉన్నాయి. ఎవరు ఎంత పబ్లిసిటీ ఉన్న దాంట్లో చేసుకుంటూ వెళ్తున్నారు అనేది నీకు కూడా తెలుసు. కానీ అక్కడి వరకు తీసుకెళ్ళాలనేది మనకు అంటే ఆడియన్స్ని థియేటర్ వరకు తీసుకురావాలనేది పెద్ద టాస్క్. ఇప్పుడు ఈ ఓటీటీ వచ్చినప్పటి నుంచి అరే వస్తుందిలే, మాకు లిమిటెడ్ థియేటర్స్ ఉంటుంది అబ్బా. ఇప్పుడు నువ్వు ఇక్కడ మణికొండలో ఉన్నావు, నా సినిమా ఎక్కడో కూకట్పల్లిలో ఉన్నది, ఇక్కడ ఇటు సైడ్ లేదు, ఈ హైటెక్ సిటీలో లేదు, ఇటు లేదు, మాకు లిమిటెడ్ థియేటర్ దొరికింది. అబ్బా ఇప్పుడు ఆడదాకా ఏం వెళ్తాం, తర్వాత రేపు వెళ్దాంలే, తర్వాత ఓటీటీలో వస్తుందిలే. ఇలాంటి మైండ్ సెట్తోనే ఉన్న వాళ్ళకి అలా చూడకండి. వెళ్ళి నా సినిమా చూడండి దయచేసి, ఫస్ట్ డే మార్నింగ్ షో వెళ్ళి చూడండి అని చెప్పి నేను మోకాళ్ళ మీద కూర్చొని నేను అడగడం జరిగింది. అది నా యాటిట్యూడ్ ఎప్పటికీ ఎట్లా ఉంటుంది. అందులో ఒక మెసేజ్ ఉంటుంది, అందుతే కాళ్ళు లేదా మెడ జుట్టు అన్నారు. అలా నేను ఎప్పుడు లేను. నాకు అనిపించింది నేను చెప్తా. అది నేను ఇప్పుడు కూడా నేను ఆన్సర్ ఇవ్వచ్చు వాళ్ళకి, నెగిటివ్ కమెంట్ చేసేటోళ్ళే నేను ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇవ్వచ్చు. నాకు వస్తాయి బూతులు, పక్కా గోదావరి కానీ స్ట్రీట్లో తిరిగినోని నేను. కానీ నేను ఇప్పుడు మాట్లాడాలనుకోవట్లేదు ఇక. నేను అందుకే ఎప్పుడు మాట్లాడలేను ఈ మధ్య. నేను ఈ మధ్య ఏ రోజు అది ఈ మధ్య మాట్లాడటం మానేసావు అంటే మేబీ ప్రొడ్యూసర్ అయ్యావు, సినిమా కాపాడాలి, సినిమాకి డబ్బులు రావాలి అంటే మరి అలా అంటే ఇలాంటి ఇష్యూస్ నేను ఒకవేళ వెనక ముందు గుద్దేస్తాను ఎందుకన్నా నేను దానికి మళ్ళీ నెగిటివ్ ఇస్తుంటే ఎందుకు నేను దానికి రియాక్ట్ అవ్వలేదు. మరి అప్పుడు ఆ సిచ్యువేషన్లో చెప్పినా అయిపోయింది. ఇక చెప్పేటోళ్ళు చెప్తారు భయ్, చెప్పని వాళ్ళు చెప్పరు. నీ జోలికి రాకుండానే నువ్వు నెగిటివ్ కామెంట్లు పెడుతున్నావే ఒక మనిషి మీద. భయ్యా ఈ ఫీల్డ్లో యాక్టర్ అవ్వాలన్నా, లేకపోతే సినిమా డబ్బులు పెట్టిన సినిమా రిలీజ్ చేయాలన్నా, లేకపోతే ఏం చేయాలన్నా కూడా ఈ డిప్రెషన్లోకి ఎందుకు వెళ్తారు తెలుసా? ఈ ఫీల్డ్లో మమ్మల్ని ఏదో తొక్కేస్తున్నారని కాదు, మమ్మల్ని జనాలు ఎంత యాక్సెప్ట్ చేస్తే అంత మోటివేట్ అవుతాం, ఎంత నెగిటివ్ చేస్తే అంత డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అలాంటివి జరుగుతాయి. అందుకే అలాంటి సిచ్యువేషన్ రావద్దు నాది అని చెప్పేసి నేను లైవ్కి వెళ్తా, ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటా. స్టేజ్ మీద నేను తెలంగాణ ప్రజల ముందు నేను స్టేజ్ మీద అంత పెద్ద ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను అడుక్కోవడానికి రీజన్ ఏంటంటే ఐఎమ్ ఇన్ డేంజర్ సిచ్యువేషన్ అని చెప్పేసి నేను చెప్పుకుంటున్నాను. నేను నా బాధ అలాంటి థాట్స్ వచ్చినప్పుడు లేదు ధైర్యంగా ముందుకెళ్తున్నా. 13 సంవత్సరాల కష్టం నాది, ఇప్పటికి 14 సంవత్సరాలు అయిపోయింది ఇండస్ట్రీకి వచ్చి. సో డెఫినెట్లీ నాకంటూ ఒక పెయిన్ ఉంటుంది. నేను ప్రొడ్యూసర్ అయిన తర్వాత నేను ఇట్లా బిహేవ్ చేయలేదు. నేను ప్రొడ్యూసర్ కాకముందు కూడా నేను మిస్టర్ ప్రెగ్నెంట్కి ఎంత కష్టపడ్డానో నీకు కూడా తెలుసు. రాత్రి 2:30కి 3కి నేను ఇంటికి వెళ్ళేటోడిని, మళ్ళీ పొద్దున్నే లేచి వెళ్ళేటోడిని. నేను ఎంత కష్టపడ్డానో నాకు తెలుసు. పబ్లిసిటీ అన్నప్పుడు నేను ముందుంటా, నేను ప్రతి దానికి ముందుంటా. ఈరోజు హరిత గారు అండ్ అభి గారు, ఆ డైరెక్టర్, లక్కీ లక్ష్మణ్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, ఈ రోజు కూడా నా ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చి నా గురించి అంతలా మాట్లాడుతున్నారంటే కేవలం కారణం నా కష్టం వాళ్ళకి తెలుసు. ప్రతి ప్రొడ్యూసర్కి నేను అండగా ఉంటా. ప్రతి ప్రొడ్యూసర్కి నేను వెనకాల లైక్ ఉన్నా చలో వెళ్దాం అని చెప్పేసి ఇది చేస్తూ ఉంటా. అలాంటి నాకు ప్రొడ్యూసర్స్ అని గొడవ అయినప్పుడల్లా ఎందుకు అవుతుంది అంటే కంటెంట్ క్వాలిటీ కోసం అయితే తప్ప నాకేం పర్సనల్ గ్రడ్జ్ కాదు.